బాయ్ జిమ్మి, బాయ్ షగా షగా, బాయ్. ఎప్పుడు అలుగుతాడు అటెండ్ వెళ్ళినప్పుడు. జిమ్మి జిమ్మి. సో గాయస్, మనం ఇప్పుడైతే మంచిర్యాల కాదన్పల్లి దగ్గర ఉన్నాం. సో ఇది నేషనల్ హైవే ఉంటుంది కదా, రాజీవ్ రహదారి. సో ఇప్పుడు ఇక్కడ నుండి మనం ధర్వేష్పురం అయితే వెళ్ళాలి. సో ఇప్పుడు స్టార్ట్ అవుతాం. ఇంకా ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్. ఇప్పుడు మన రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో 2 బ్యాక్ ప్యాక్ తీసుకెళ్తున్నాం మనం. సో ఇక స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. మన గోదావరి చూడండి ఎంత సూపర్గా ఉందో. ఎర్లీ మార్నింగ్ సూపర్. చాలా లేట్ అవుతుంది. 4కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, 5కి స్టార్ట్ అయినా. సో 1 అవర్లో రామగుండం వరకు వచ్చినాం. చాలా లేటు. ఇప్పుడే ఫ్యూయల్ అయిపోయింది. సో ఇంకా స్టార్ట్ కావాలి. చాలా లేట్ అవుతుంది అసలు. సో మధ్యలో బ్యాగ్ చెక్ చేసుకోండి. పురుగులు పడుతున్నాయి హెల్మెట్కి. సో గాయస్, ఇక్కడ గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని ఈ పంట పొలాలకైతే వచ్చిన. సో మీరు కూడా ఇట్లా మిస్టేక్ చేయకుండా, సో అక్కడ ఎవరైనా దారులు ఎవరైనా కనబడతారు కదా, సో వాళ్ళని అడిగి కొంచెం దారి తెలుసుకోండి. సో నేనైతే పొలాల పొంటి ఆల్మోస్ట్ 1/2 అవర్ to 1 అవర్ అయితే ఇక్కడే తిరిగిన. ఇది తెలివని రూట్ కాదు. ఇది యాక్చువల్గా నేను హుస్నాబాద్ సైడ్ వెళ్ళాల్సింది. కొంచెం బ్యాక్ సైడ్ లెఫ్ట్ రూట్ తీసుకున్నా. అది కూడా కొంచెం మ్యాప్ని ఫాలో అవుతూ ఏదైనా షార్ట్ కట్ ఉందా అని చెప్పేసి దాన్ని చూసుకుంటూ వెళ్ళినా. సో నన్ను ఊరు పొలాలు చుట్టూ తిప్పుకుంటూ వెళ్ళింది. సో ఇట్లా చేయకుండా మీరు ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ముసలోళ్ళు ఉంటే రోడ్ పక్కన వాళ్ళని అడిగి వెళ్ళండి. చూడండి ఎక్కడ తీసుకొచ్చిందో. మొత్తం ఊరవతలకు తీసుకొచ్చేసింది. గూగుల్ చుక్కలు చూపిస్తాను నాకైతే. నిజం, ఇంట్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చిన్న మిస్టేక్ ఒక్కటి. వావ్, బ్యూటిఫుల్. యాక్చువల్గా నేను ఇక్కడ ఒక దగ్గర లెఫ్ట్ తీసుకోవాల్సింది, కొంచెం ముందు తీసుకున్నా. అది బిస్కెట్ అయింది నాకు. డేంజరస్ అంటే డేంజరస్. ఆల్మోస్ట్ 1/2 అవర్ బిస్కెట్ అయింది ఉట్టిగా. ఈ పాటికి నేను హుస్నాబాద్ వెళ్తుండేమో. హుస్నాబాద్ టు జనగాం ఎక్కువ రోడ్ పైన మొత్తం ఇట్లనే ఉంది. సో వడ్లు ఎండబోసిళ్ళు. సో ఇటు సైడ్ నుంచి వెళ్ళే వాళ్ళు జాగ్రత్త వెళ్ళండి, ఎందుకంటే 1 వేనే అయిపోయింది మొత్తం ఇది. సో కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు. హుస్నాబాద్ టు జనగాం. సూపర్ ట్రీ. హుస్నాబాద్ టు జనగాం రూట్లో చాలా అన్ని ఇవే చెట్లు ఉన్నాయి. సో మనం హుస్నాబాద్ టు జనగాం రూట్లో వచ్చాము. సో ఇప్పుడు ఇది జనగాం ఇది. సో గాయస్, ఇది వచ్చేసి జనగామ ఫ్లైఓవర్. సో మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి, జనగాం ఫ్లైఓవరా లేకపోతే ఏమైనా ఇంకా నేమ్ ఉంటుందో అని. సో గాయస్, ఇక్కడ పోలీస్ అయితే చెక్ చేస్తున్నారు. సో మనం మిస్ అయినాం. యాక్చువల్గా అన్నీ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే టైం వేస్ట్ అవుతుండే. సో గాయస్, జనగాం దాటేసినాం. సో మనం తిరుమలగిరి సైడ్ అయితే వెళ్ళాలి. సో స్ట్రైట్ వెళ్ళాలి మనం. చూడండి, ఎల్లందు దగ్గర అయితే రైట్ సైడ్ తీసుకోవాలి. స్ట్రైట్గా వెళ్ళేసి 23 కిలోమీటర్స్ లేట్ అవుతుంది. గాయస్, మనం ఆల్మోస్ట్ అయితే
213 కిలోమీటర్స్ అయితే వచ్చినాం మంచిర్యాల నుండి. ఒక పార్సల్ తెచ్చుకున్నాం, మంచిగా పార్సల్ మంచిగా లేపి వెళ్ళిపోదాం. కొంచెం చైన్ స్ప్రే కొడదాం. సో చైన్ స్ప్రే ఎవ్రీ 200 కిలోమీటర్స్కి స్ప్రే చేస్తే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో నేనైతే గ్రీన్ మ్యాట్ తెచ్చుకున్నా, ఇది బ్యాక్ పైన ఇట్లా పెట్టి తీసుకొచ్చిన. అందరూ ఎందుకని అడుగుతారు. సో ఇలాంటి టైంలో ఇట్లా కింద వేసుకొని కూర్చోవచ్చు, మంచిగా యూజ్ అవుతుంది. కూర్చొని మంచిగా టిఫిన్ చేసేసి వెళ్ళిపోవచ్చు. చైన్ స్ప్రే కొట్టినాం కదా, కాసేపు అయ్యే వరకు బైక్ కూడా రెస్ట్ ఉంటుంది, వెళ్ళిపోవచ్చు. అమ్మ ఎన్ని చింతకాయలు ఉన్నాయా ఇక్కడ. నల్గొండ స్ట్రేటా రైట్కి తీసుకోవాలా? ఎంత దూరం ఉంటుంది అన్న తిరుమలగిరి? 24. థ్యాంక్ యూ. ఓకే. సో మనకు మంచిర్యాల నుండి నల్గొండ వరకు ఇది సెకండ్ టోల్ గేట్. టోల్ ప్లాజా. సో గైస్ మనం ఇప్పుడైతే సూర్యాపేట రూట్లో వెళ్తున్నాము. ఇంకా 44 కిలోమీటర్స్ అయితే సూర్యాపేట ఉంది. 365Bలో ఉన్నాము. సో ఇక్కడ నుండి హైదరాబాద్ 110 కిలోమీటర్స్ ఉంది. స్ట్రేట్ సూర్యాపేట 41, భద్రాచలం 182. సూర్యాపేటకి దగ్గరలో ఉన్నాం మనం. ఇక్కడ గుట్టలు చూడండి, సూపర్ ఉన్నాయి. టైం వచ్చేసి 11:34 అవుతుంది. సో ఎండ మాత్రం మామూలుగా లేదు, డేంజరస్ ఉంది. ఎండలో మోటో వ్లాగింగ్స్ అవి మాత్రం చేయకండి, వెళ్ళిపోదాం. కెమెరా కూడా హీట్ అయిపోతుంది. రైట్ తీసుకోవాలి. సూర్యాపేట సో గైస్ మనకు రైట్ సైడ్ నేషనల్ హైవే 365. సో గైస్ మనం రైట్ సైడ్ తీసుకొని నకరికల్ సైడ్ అయితే వెళ్ళాలి. సో కొంచెం చాలా ఎండ కొడుతుంది, కొంచెం కాదు, మామూలు ఎండ కాదు. ఎండాకాలంలో కొబ్బరి బొండాలు చాలా తాగండి, బెస్ట్ ట్రావెలింగ్లో. సేమ్ భువనగిరి గుట్టలాగా ఉంది. సో మీకు ఏమైనా తెలిస్తే ఈ గుట్ట పేరు ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రేసింగ్ పల్సర్ 150 వర్సెస్ యమహా 153. ఎంతైనా గ్రేట్ బ్రో. ఎండలో హెల్మెట్ లేదు, ఏం లేదు. లిటరల్లీ బ్రేక్ లివర్స్ పట్టుకుంటూ అయితే సుర్రు అంటున్నాయి. నేషనల్ హైవే 65. సో ఇప్పుడు నకరికల్ రోడ్ వెళ్తున్నాము. 15 కిలోమీటర్స్. నల్గొండ వచ్చేసి 19 కిలోమీటర్స్ ఉంది. చేద్దాం ఇంకా. కిలోమీటర్స్. మిర్యాలగూడ 48, దేవరకొండ 69, నాగార్జున సాగర్ 72. మనం ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ వచ్చేసినాం పొద్దున్న నుండి. వ్యూ సూపర్ ఉంది. సో గైస్ ఆల్మోస్ట్ మనం నల్గొండ వచ్చేసినాం. సో ఇదైతే ఫస్ట్ టైం మనం రావడం. సో కొంచెం అందుకే మ్యాప్ పెట్టుకొని కన్ఫ్యూజ్ అవుతూ వచ్చినాం. సో ఫైనల్గా అయితే వచ్చేసినాం అన్నమాట నల్గొండకి. మనం నల్గొండలో ఉన్నాం ఇప్పుడు. గాయస్ నల్గొండ. గాయస్ ఈ టెంపుల్ నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి. అన్న ఆటో డ్రైవర్స్ పాపం అంతంతమందిని ఎక్కియకండి అన్న, పిల్లల్ని కింద పడిపోతారు. ఒకసారి జనరల్గా చూడండి ఎంతమంది ఉన్నారు పిల్లలు అందులో.
గైస్ 300 కిలోమీటర్స్ దాటి ఇంకా వచ్చినాం. 310 కిలోమీటర్స్ అయితే వచ్చినాం మనం. సో ఇంకా మన డెస్టినేషన్ కరెక్ట్ అడ్రస్ దొరకలేదు. సో ప్రజెంట్ మనం అయితే నల్గొండలో ఉన్నాము. చిన్నపిల్లలు చూడండి ఎట్లా తీసుకెళ్తున్నాడు. గైస్ 300 కిలోమీటర్స్ దాటి ఇంకా వచ్చినాం. 310కి వచ్చినాం మనం. సో గాయస్ ఫైనల్గా అయితే మనం ధర్వేష్పురం వచ్చినాము. సో ఇక్కడ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఫేమస్. మీరు ఎప్పుడైనా వచ్చి ఉంటే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్ ఎక్కడికో గెస్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ కామెంట్ ఆర్ లైక్. థ్యాంక్ యూ.